సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి 9వ నెల పడ్డప్పుడు లేదా 8వ నెల లాస్ట్లో కొంచెం లాగినట్టుగా ఒక నొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇవి మామూలుగా పెయిన్స్ అని భయపడుతూ ఉంటారు. సో ట్రూ పెయిన్స్ అండ్ ఫాల్స్ పెయిన్స్కి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో అది ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను నేను. సో ట్రూ పెయిన్స్ ఫాల్స్ పెయిన్స్ అని నా ఛానల్ నేమ్ కొడితే మీకు వీడియో అనేది వస్తుంది. సో అది చూడండి, క్లియర్ అవుతుంది. లేదంటే ఇందులో కొంచెం మెన్షన్ చేస్తా ఎలాంటి టైంలో మనం భయపడాలి అని అంటే, ఇలా లాగినట్టుగా ఉండే నొప్పి అనేది కామన్ అన్నమాట. కానీ మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ కానీ, అంటే ఉమ్మనీరు కొంచెం వాటర్ బయటకు వస్తున్నట్టుగా ఏదైనా సిమ్టమ్ కనిపించినా, లేదా బ్లీడ్ అయినా, బేబీ గ్రోత్ అనేది సరిగా లేకుండా గ్రోత్ ఆగిపోయినా కానీ, అండ్ దాని తర్వాత బేబీ మూమెంట్ ఇచ్చేటప్పుడు కూడా మూమెంట్స్ ఇవ్వకుండా ఆపేసి బిగపడుతూ ఉంటుంది అనమాట. అండ్ ప్రైవేట్ పార్ట్ మొత్తం కూడా బరువుగా అయిపోయి నొప్పి లేస్తూ ఉంటుంది అనమాట. బిడ్డ బరువంతా అక్కడ పడిపోయి నొప్పి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మాటిమాటికి యూరిన్కి వెళ్ళి రావడం ఇలాంటివి. అండ్ బ్లీడింగ్ కూడా కనపడుతూ ఉంటుంది. అండ్ మోషన్ కూడా మాటిమాటికి మోషన్స్ పెడతా ఉంటాయి అన్నమాట. అండ్ పెయిన్స్ కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఈ నడుము దగ్గర నుంచి బొడ్డు దగ్గర నుంచి కిందికి లాగిన నొప్పి కాకుండా కంప్లీట్గా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ పొట్ట కూడా అదిరినట్టుగా అవుతూ ఉంటుంది. బేబీ పొజిషన్ అంతా కూడా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి ఈ లాగినట్టుగా ఉన్న నొప్పి ఉంటే మాత్రం అది డెలివరీ పెయిన్ అన్నమాట. సో 8వ నెల లాస్ట్ నుంచి మనకి డెలివరీ సిమ్టమ్స్ అనేవి అండి చిన్న చలి నొప్పులు అంటూ ఉంటారు. ఈ చలి నొప్పులు అనేవి వచ్చి భయపెడుతూ ఉంటారనమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. వెంటనే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే తగ్గిపోయే నొప్పులు కూడా ఉంటాయి. సో మొత్తం అందుకే ముందే హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసుకొని మనము ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి. కానీ ఈ చలి నొప్పులకి మామూలుగా రియల్గా వచ్చే నొప్పులకి మాత్రం మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. సో ఈ సిమ్టమ్స్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ అది రియల్ పెయిన్ అనే అర్థం. అండ్ ఇంకా చాలా వరకు మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, అవి ఎలాంటి పెయిన్ అనేది కూడా నేను నైట్ వరకు రిప్లై అనేది మీకు ఇస్తాను. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ట్రూ పెయిన్స్ అండ్ ఫాల్స్ పెయిన్స్కి డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 8వ నెల ఎండింగ్ నుంచి మనకి పెయిన్ సిమ్టమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది పెయిన్కి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే అది నిజం నొప్పులా లేదా చలి నొప్పులా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఇలా ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. అండ్ వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మీకు డెలివరీ అయిపోయే సిమ్టమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూస్తారు కదా ఈరోజు వీడియోలో ట్రూ పెయిన్స్ అండ్ ఫాల్స్ పెయిన్స్, ఇలా బొడ్డు దగ్గర నుంచి కింది వరకు లాగిన నొప్పి డెలివరీ నొప్పి అనే డౌట్ గురించి ఈరోజు వీడియో. నిన్నటి కామెంట్ ఇది. సో రేపటి వీడియోలో ఈరోజు కామెంట్ని ఏదన్నా ఒక మంచి కామెంట్ని మీ డౌట్ ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని క్లియర్ చేయడానికి రేపటి వీడియోలో మనం ఒక వీడియో అనేది షేర్ చేసుకుందాం. సో ఆ వీడియో షేర్ చేయాలంటే మీకున్న డౌట్ అంతా కూడా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నేను క్లియర్గా వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.